ఓకే, హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంలో మనం చేస్తున్న ఎక్స్ప్రెస్ రివిజన్లో భాగంగా రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత 4వ అధ్యాయంలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో దీంట్లో మనకి మెయిన్గా వచ్చేది రెండు సమీకరణాలు ఇస్తే వాటిని వివిధ పద్ధతులలో సాధించడం ఉన్నది. దాంట్లో మనకు 3 పద్ధతులు ఉన్నాయి. ఈ మూడిట్లలో దాదాపు ఏదో ఒకటి కంపల్సరీ ఇస్తూ ఉంటాడు. అంటే ఒకటి గ్రాఫ్ పద్ధతి, రెండవది చరరాశి తొలగించు పద్ధతి, మూడోది ప్రతిక్షేపణ పద్ధతి. ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. చివరికి మనకు కొన్ని రేఖీయ సమీకరణాలుగా మార్చి కొన్ని సమీకరణాలు ఇస్తాడు. అవి రేఖీయ సమీకరణాలుగా ఉండవు, వాటిని రేఖీయ సమీకరణాలుగా మార్చి వాటిని సాధించడం మనకు లాస్ట్ చివరి అభ్యాసంలో వస్తాయి. అవి ఇచ్చే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా ఉంటాయి. సో ఈ 3 పద్ధతులు ప్లస్ అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి మొదటగా వచ్చేది రేఖీయ పద్ధతినే. దీంట్లో మనకి మొదటగా గ్రాఫ్ పద్ధతిలో చూద్దాము. గ్రాఫ్ పద్ధతిలో ఇస్తే గ్రాఫ్ పద్ధతిలో కాదు, ఏ పద్ధతిలో ఇచ్చినా ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఏంటిది? ఇచ్చిన రేఖీయ సమీకరణాలు సంగత సమీకరణాల, అసంగత సమీకరణాల, లేదంటే మనకి ఇంకొకటి ఉంటుంది, పరస్పరాధార సమీకరణాల సరిచూసి సాధించండి. అంటే గ్రాఫ్ పద్ధతిలోనా ఇంకా మిగతా పద్ధతిలోనా చేయండి అంటాడు. దీంట్లో ఇంకెలా అడుగుతాడంటే, అంటే 2 మార్కులకు 1 మార్కు అడుగుతాయి. ఇది 4 మార్కుల క్వశ్చన్. 2 కానీ 1 మార్కు అని అడిగితే ఎలా అడుగుతాడో, ఇవి సంగత సమీకరణాల, అసంగతాల సరిచూడము. అంటే ఈ సమీకరణాలు సమాంతర రేఖలను ఏర్పరుస్తాయా సరిచూడము. ఇలా దీన్నే చాలా రకాలుగా తిప్పి అడిగి ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, సో ఒక్కసారి మనం చూద్దాం. ఇవి సంగతాల, అసంగతాల, ఎలాంటి సమీకరణాలు తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము, ఇచ్చిన సమీకరణాలను ఫస్ట్ ఈ పద్ధతిలో రాస్తాం. ఎలా? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0 రూపంలో మారుస్తాం. ఓకే, సో అంటే 3x ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0, 2x మైనస్ 3y మైనస్ 7 ఈక్వల్ టు 0. అన్ని ఎడమ వైపు తీసుకెళ్ళినాం. ఇప్పుడు మొదటి సమీకరణాన్ని దీంతో, రెండో సమీకరణం దీంతో పోల్చితే ఇది నేను పూర్తిగా రాయట్లేను, కింద రాయండి మీరు. అంటే సరే రాసి చూసి చూడండి. a1 ఈక్వల్ టు 3, b1 ఈక్వల్ టు 2, c1 ఈక్వల్ మైనస్ 5 అవుతుంది. a2 ఈక్వల్ టు 2, b2 ఈక్వల్ టు మైనస్ 3, c2 ఈక్వల్ టు మైనస్ 7 అవుతుంది. a1 b1 c1, a2 b2 c2. ఇప్పుడు నేను a1/a2 చేస్తున్నాను. a1/a2 3/2, b1/b2 చేస్తున్నాను 2/-3, 2/-3, c1/c2 చేస్తున్నాను -5/-7. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ క్యాన్సిల్ అయిపోతే 5/7 అవుతాయి. ఒకసారి ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అవుతుంది. ఇది కూడా కామన్, c1/c2 కూడా అవుతుంది. ఇక్కడ నాట్ ఈక్వల్ అంటే ఇది చూడనవసరం లేదు. ఓకే, సో ఇది చూడనవసరం లేదు. ఒకవేళ ఈక్వల్ అయితే ఇది చూడవచ్చు, అది చూడాలి. ఇది ఈక్వల్ అయితేనే ఇది చూడాలి. ఇది ఇక్కడే నాట్ ఈక్వల్ అయింది కాబట్టి ఇది చూడనవసరం లేదు. ఇలా వస్తే సంగత సమీకరణం అవుతుంది. సో కాబట్టి దీన్ని గ్రాఫ్ పద్ధతిలో సాధించవచ్చు. మరి గ్రాఫ్ పద్ధతిలో సాధిస్తే అంటే ఏమవుతుంది? ఈ 2 రేఖలు ఖండించుకుంటాయి. ఈ 2 రేఖలు ఖండించుకుంటే వీటికి సాధన, ఏకైక సాధన ఉంటుంది. మరి ఇదైతే ఏంటి? ఇక్కడ ఈక్వల్ వస్తే ఏంటి అది కూడా చూడండి. అంటే నేను ఇక్కడ సందర్భం ఈ ప్రాబ్లానికి సందర్భం కాదు,
కానీ ఇలాంటి లెక్కలు అడిగితే ఎలా అడుగుతాడో ఒకసారి చూద్దాం. a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే రేఖలు సమాంతర రేఖలు అవుతాయి. రేఖలు సమాంతర రేఖలు ఇది అవుతుంది. అసంగత సమీకరణాలు అవుతాయి. అసంగత సమీకరణాలు అయితే వీటికి సాధన ఉండదు. రేఖలు ఈ విధంగా సమాంతరంగా వస్తాయి, సాధన ఉండదు. అసంగత సమీకరణాలు అవుతాయి. ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే రేఖలు సమాంతరాలయ్యి సాధన ఉండదు. ఒకవేళ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయితే రేఖలు పరస్పరాధార సమీకరణాలు అవుతాయి. ఈ సమీకరణాలు ఈ విధంగా అయితే ఈ సమీకరణాలు పరస్పరాధార సమీకరణాలు అవుతాయి. అంటే ఈ రేఖ పైనే మళ్ళీ ఇంకో రేఖ వస్తుంది. కాబట్టి వీటికి అనంతమైన సాధన దీని మీద ఉన్న అంటే ఇదే రేఖ పైన ఇంకో రేఖ వస్తుంది. ఒకటి దానికొకటి ఏకీభవిస్తున్నాయి కాబట్టి అనంతమైన దీనిపైన ఉన్న ప్రతి బిందు వీటికి సాధన అవుతుంది కాబట్టి అనంతమైన సాధనలు ఉంటాయి అంటాం. ఓకే, ఇలా వస్తే సంగత సమీకరణాలు ఏకైక సాధన ఉంటుంది. రేఖలు ఈ విధంగా ఖండించుకుంటాయి. ఖండన బిందువునే మనం సాధన అంటాం. ఈ విధంగా వస్తే రేఖలు ఈ విధంగా సమాంతరంగా ఉంటాయి కాబట్టి సాధనలు ఉండవు. ఉమ్మడి సాధన అనేది ఉండదు. వాటిని అసంగత సమీకరణాలు అంటారు. ఈ విధంగా వస్తే పరస్పరాధార సమీకరణాలు అంటారు. రేఖలు ఒకదానికొకటి ఏకీభవిస్తాయి కాబట్టి అనంత సాధనలు ఉంటాయి అంటాం. ఈ కండిషన్స్ మీద 2 మార్కులకు కానీ 1 మార్క్ కానీ బిట్స్లలో కానీ అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటిని మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్స్ వేసుకొని చేయండి. చేసి ఏ వస్తున్నాయో ఒకసారి 1-2 లెక్కలు చేయండి, మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకే, సో ఇవి అయితే ఇట్లా ఏం చేస్తాము? ఫస్ట్ సంగత వచ్చింది, వీటికి గ్రాఫ్ గీయొచ్చు అంటే ఫస్ట్ ఏం చేయాలి? గ్రాఫ్ అనగానే వీటికి మనకు క్రమయుగ్మాలు కావాలి. దానికి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ మొదటి సమీకరణం తీసుకుంటున్నాను. 3x + 2y = 5. x, y మినిమం 2 తీసుకోవాలి, మ్యాక్సిమం మన ఇష్టం. కనీసం 2 తీసుకోవాలి. 2 తీసుకున్నా సరిపోతుంది, 2 కంటే ఎక్కువ మన ఇష్టం అనేది. సో నేను x = 1 తీసుకుంటున్నాను. 3 1 3 +3 ఇటు వస్తే -3 5 - 3 2 ఇంటూ 2 అంటే 2y = 2 వస్తుంది. y = ఇంటూ 2 ఇటు వస్తే /2 2/2 అంటే 1 అవుతుంది. 1 1, 1. నెక్స్ట్ x = నేను 2 తీసుకుంటున్నాను, లేదు అంటే -1 తీసుకుంటున్నాను. x = -1 తీసుకుంటున్నా. -1 తీసుకుంటే 3 × -1 -3 ఇటు వస్తే +3 అంటే 2y = +3 అంటే 5 + 3 8 అవుతుంది. y = ఇంటూ 2 ఇటు వస్తే /2 8/2 అంటే 4 అవుతుంది. ఓకే, మరొకసారి చూడండి. x ప్లేస్లో -1 తీసుకుంటున్నాను. 3 × -1 +2y = 5. ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1 3 +2y = 5. 2y = -3 ఇటు వస్తే +3 5 + 3 అవుతుంది. 5 + 3 అంటే 8. y = ఇంటూ 2 ఇటు వస్తే /2 2 1 2 4 y = 4 అవుతుంది. అంటే x = -1 తీసుకుంటే y = 4 అయింది. -1, 4. ఈ విధంగా ఇంకొకటి తీసుకోండి. సపోజ్ 0 తీసుకుంటున్నాను. 0 తీసుకుంటే 3 × 0 0 అవుతుంది. 2y = 5 y = ఇంటూ 2 ఇటు వస్తే /2 5/2 అంటే 2.5 అవుతుంది. 2.5 0, 2.5. ఓకే, ఈ విధంగా మీరు దీనికి కూడా క్రమయుగ్మాలు కనుక్కోండి. వాటిని గ్రాఫ్లో గీయండి. గ్రాఫ్లో గీసిన తర్వాత స్కేల్ కంపల్సరీ రాయాలి. ఇది మర్చిపోకూడదు. x అక్షం పైన బిందువులు ఏ విధంగా తీసుకుంటున్నారు, y అక్షం పైన బిందువులు ఏ విధంగా తీసుకుంటారు అనేది ఇక్కడ స్కేల్గా రాస్తాం.
ఆ తర్వాత గీస్తే ఆ రెండు రేఖలు కూడా ఖండించుకుంటాయి, ఏదో ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఖండించుకున్న తర్వాత సపోజ్ ఈ విధంగా ఖండించుకున్నాయి అనుకోండి, దాని యొక్క ఎక్స్ నిరూపకం వై నిరూపకం బిందువు వస్తుంది. ఆ బిందువునే మనం ఇక్కడ ఈ సమీకరణాల యొక్క సాధన అంటాము. సాధన అని రాసి ఆన్సర్ రాయాలి. ఓకే, సో ఇది గ్రాఫ్ పద్ధతిలో సాధించడం. ఇది నేను చేశాను, ఇది మీరు చేయండి, చేసి గ్రాఫ్లో గీయండి. ఓకే, సో అది మీకే వదిలేస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు ఇంకొకటి 2 లెక్కలు కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఖచ్చితంగా ఇది వస్తుంది. వచ్చే అవకాశాలు కూడా, ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ప్రాక్టీస్ చేయండి. సో ఇదే చాప్టర్లో మనకి ఇంకా చరరాశి తొలగించు పద్ధతిలో ఈ 2 సమీకరణాలు ఎలా సాధించాలో చూద్దాం ఒకసారి. ఓకే, చరరాశి తొలగించు పద్ధతి. ఓకే, దాంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన సమీకరణాలు 3x + 2y = 5, ఇంకోటి 2x - 3y = 7. దీని మొదటి సమీకరణం, దీన్ని రెండవ సమీకరణం అనుకుంటున్నాను. దీంట్లో ఈ చరరాశి తొలగించే పద్ధతిలో ఏం చేయాలి అంటే ఆల్రెడీ తెలుసు, ఇలాంటి చేశారు మీరు. మళ్ళొకసారి చూడండి, చూసి ఇది కానీ ఇంకా నేను ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్నే మళ్ళీ చేస్తున్నాను. మీరు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ 1-2 తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. సరే, ఇదైతే ఒకసారి చూడండి. ఎక్స్ పదాన్ని కానీ వై పదాన్ని కానీ మనం తొలగించాలని ఏదో ఒకటి తొలగించాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎక్స్ను తొలగించుదామా వైని తొలగించుదామా ముందు నిర్ణయించుకోవాలి. ఎక్స్ను తొలగిస్తే ఎక్స్ యొక్క గుణకాలను సమానం చేయాలి, వైని తొలగించాలంటే వై యొక్క గుణకాలను సమానం చేయాలి. సపోజ్ నేను వై తొలగించాలనుకుంటున్నాను, మన ఇష్టం అండి, ఎక్స్ను కూడా తొలగించుకోవచ్చు. వైని తొలగించాలంటే ఈ గుణకాలను సమానం చేయాలి. గుర్తులు ఏదున్నప్పటికీ కూడా గుర్తులకు సంబంధం లేకుండా గుణకాలను సమానం చేయాలి. దీనికి కానీ దీనికి కానీ సమానం చేయాలి. దీనికి సమానం చేయడం కుదరదు కాబట్టి ఏం చేయాలంటే ఈ రెండిటి యొక్క కాసాగుకు సమానం చేయాలి. 2 × 3 కాసాగు 6, 2 × 3 కాసాగు 6. ఇది రాయనవసరం లేదు, మీరు ఎగ్జామ్లో 6 అవుతుంది కాబట్టి దీన్ని 6కు సమానం చేస్తే సరిపోతుంది. ఓకే, సో అంటే దీన్ని 6కు సమానం చేయాలంటే మొత్తం సమీకరణాన్ని 3తో గుణించాలి. దీన్ని 6కు సమానం చేయాలంటే మొత్తం సమీకరణాన్ని 2తో గుణించాలి. అంటే 1వ సమీకరణం × 3 చేస్తున్నాం. 3 × 9x, 3 × 6y, 5 × 15. 2వ సమీకరణం × 2 చేస్తున్నాం. 2 × 4x, 3 × 6y, 7 × 14. ఇప్పుడు దీన్ని ఈ గుర్తులను ఉపయోగించుకొని కూడితే ఇది తొలగిపోతాయా, తీసివేస్తే తొలగిపోతాయా చూసుకోవాలి. మనకు తీసివేస్తే గుర్తు మారితే మళ్ళీ 2 సేమ్ గుర్తులు అయితే 12 వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, కూడితేనే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి కూడుతున్నాం, క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిన 13x = 29, x = 29/13. ఇప్పుడు ఏం చేయాలి, ఈ x = 29/13ను ఈ సమీకరణాలలో దేంట్లో ఒక దాంట్లో ప్రతిక్షేపించుకుంటే మనకు y వస్తుంది. ఓకే, ఇది చరరాశి తొలగించు పద్ధతి. ఓకే, ప్రతిక్షేపణ పద్ధతి చూద్దాం. ఈ 2 సమీకరణాలను ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా సాధించండి. సో దానికి ఏం చేయాలంటే ప్రతిక్షేపణ పద్ధతి అంటే ఈ రెండిట్లలో ఏదో ఒక దాన్ని తీసుకోవాలి. ఈ ముందు తీసుకుంటున్నాను x + 2y = 1. దీన్ని ఏదో ఒక దాన్ని కర్తగా చేసి రాయాలి. అంటే ఎక్స్ను కర్తగా చేసి రాస్తున్నాను. x = 1 - 2y, +2y ఇటు వస్తే -2y. ఈ x = 1 - 2yని రెండో సమీకరణం 2x - 3y = 12లో ప్రతిక్షేపిస్తున్నాం. ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది, 2 × x అంటే ఏంటిది, 1 - 2y, -3y = 12. లోపలి తీసుకెళ్తే 2 × 1 2 +, × -, 2 × 4y
మైనస్ 3y ఈక్వల్ టు 12. 2 మైనస్ ఇది మైనస్ మైనస్ 7y ఈక్వల్ టు 12. మైనస్ 7y ఈక్వల్ టు 12 ప్లస్ 2 ఇది ఇటు వస్తే మైనస్ 2 అవుతుంది. 7y ఈక్వల్ టు 10. y ఈక్వల్ టు 10 బై మైనస్ 7 y వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వైని తీసుకెళ్ళి మళ్ళీ దీంట్లో ఏదో ఒక దాంట్లో ప్రతిక్షేపించుకోవాలి. ప్రతిక్షేపిస్తే x వస్తుంది. దీంట్లోనే ప్రతిక్షేపిస్తే మనకి ఈజీ ఉంటుంది. చేయండి. అదే x ఈక్వల్ టు 1 మైనస్ 2y. y అంటే 10 బై మైనస్ 7. దీన్ని సూక్ష్మీకరించండి, మీకు x వస్తుంది. ఈ విధంగా ప్రతిక్షేపణ పద్ధతిలో సాధిస్తాము. ఓకే, ఇది 3 పద్ధతులు. ఈ 3 పద్ధతులలో దాదాపు ఏదో ఒకటి ఇస్తాడు. ఇది కాకుండా మనకి ఇంకో పద్ధతి, ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు ఏమి ఇస్తాడంటే, సో మనకి లాస్ట్ అభ్యాసంలో కనిపించే లెక్కలు ఇవి రేఖీయ సమీకరణాలుగా లేవు, రేఖీయ సమీకరణాలుగా మార్చి సాధించండి అంటాడు. రేఖీయ సమీకరణాల జతగా మార్చి సాధించండి. రేఖీయ సమీకరణాలుగా మార్చాలి అంటే దీన్ని ఎలా రాస్తున్నా అంటే, విడివిడిగా రాస్తున్నా. x బై xy, y బై xy ఈక్వల్ టు 2. దీన్ని x బై xy మైనస్ y బై xyగా రాస్తున్నాను ఈక్వల్ టు 6. x క్యాన్సల్, y క్యాన్సల్, మిగిలింది 1 బై y ప్లస్ 1 బై x ఈక్వల్ టు 2. ఇది x క్యాన్సల్, y క్యాన్సల్ అయితే 1 బై y మైనస్ 1 బై x ఈక్వల్ టు 6. ఈ రేఖీయ సమీకరణ రూపంలో లేవు. దానికోసం ఏం చేస్తున్నా అంటే 1 బై x ఈక్వల్ టు a, 1 బై y ఈక్వల్ టు b అనుకుంటున్నాం. అనుకుంటే 1 బై y b ప్లస్ 1 బై x a ఈక్వల్ టు 2. రెండవది 1 బై y b మైనస్ 1 బై x a ఈక్వల్ టు 6. ఈ 2 సమీకరణాలను పై 3 పద్ధతులలో వీలైనంత వరకు మనం చర్రాశి తొలగించి పద్ధతితో, ప్రతిక్షేపణ పద్ధతిలో మళ్ళీ వీటిని సాధిస్తాం. సపోజ్ నేను చర్రాశి తొలగించి పద్ధతిలో చేస్తున్నాను. b ప్లస్ a ఈక్వల్ టు 2, b మైనస్ a ఈక్వల్ టు 6. ఇక్కడ ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అయితే 2b ఈక్వల్ టు 2 ప్లస్ 6 8. b ఈక్వల్ టు 8 బై 2, 2 1 2 4, b ఈక్వల్ టు 4 అవుతుంది. b ఈక్వల్ టు 4ను ఏదో ఒక దాంట్లో b మైనస్ a ఈక్వల్ టు 6లో ప్రతిక్షేపించగా, దాంట్లో ప్రతిక్షేపిస్తే b మైనస్ 4 మైనస్ a ఈక్వల్ టు 6, మైనస్ a ఈక్వల్ టు 6 మైనస్ 4, మైనస్ a ఈక్వల్ టు 2, a ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. ఇక్కడ మనకి a ఈక్వల్ టు మైనస్ 2. a అంటే ఏంటిది? 1 బై x, అంటే 1 బై x ఈక్వల్ టు మైనస్ 2. x ఈక్వల్ ఏమవుతుంది? 1 బై మైనస్ 2 అవుతుంది. అదేవిధంగా రెండోది b ఈక్వల్ టు 4. b అంటే ఏంటిది? 1 బై y, 1 బై y ఈక్వల్ 4 అంటే y ఈక్వల్ టు 1 బై 4 అవుతుంది. ఈ విధంగా x ఈక్వల్ 1 బై మైనస్ 2, y ఈక్వల్ 1 బై 4 సాధన అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకు లాస్ట్ అభ్యాసంలో ఇలాంటి లెక్కలు ఉంటాయి. ఇలాంటి లెక్కలను మళ్ళీ ఇంకొకటి 2 తీసుకొని వీలైతే అన్నీ చేయండి, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది ఆ అభ్యాసంలో. మరియు ఉదాహరణల్లో ఇంకా మీకు వేరే దగ్గర ఇలాంటి క్వశ్చన్లు కనిపిస్తే తీసుకొని వాటిని అన్నిటినీ సాధించడానికి ప్రయత్నించండి. దాదాపుగా ఇది ఎక్కువ సార్లు ఇచ్చాడు. సో మనకు వచ్చే అవకాశం కూడా, మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒక్కోసారి దీన్నే సాధన అనకుండా డైరెక్ట్ వీటిని రేఖీయ సమీకరణాలుగా మార్చండి అంటాడు. రేఖీయ సమీకరణాలుగా మార్చండి అంటాడు. సో అన్నప్పుడు ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా ఇచ్చి రేఖీయ సమీకరణాలుగా మార్చాలన్నప్పుడు ఇక్కడ వరకు చేస్తాం. అది 2 మార్కులకు అడిగే అవకాశం ఉంటుంది. 4 మార్కులకు అడిగినప్పుడు సాధన అడుగుతాడు, సాధన కనుక్కుంటాం. ఓకే, సో ఈ విధంగా ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చూసాము. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అని అన్నారు.